ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. అయితే ఒక వ్యక్తి బిజినెస్ అవ్వచ్చు, లేదంటే తన జీవితంలో బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా వృత్తిపరంగా అభివృద్ధి చెందాలంటే, విజయం సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుందండి? చాలా అంశాలు ఉన్నాయి సార్ వీటిల్లో. విజయం సాధించాలంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. బట్ బేసిక్గా కొన్ని పాయింట్స్ తీసుకుంటే స్పష్టంగా నిర్ణయించుకోవాలి సార్, నాకేం కావాలి అన్నది. సపోజ్ ఆ వ్యక్తి ఎవరైనా, వ్యక్తి అయినా వ్యవస్థ అయినా, నాకేం కావాలని క్లియర్గా నిర్ణయించుకోవాలి. సపోజ్ ఒక డిగ్రీ పాస్ అయిన అబ్బాయి ఉన్నాడు, అతనికి టాప్ ప్రయారిటీ ఏంటి? గెటింగ్ ఏ బెటర్ జాబ్. మంచి జాబ్ ఉన్నవాడుకున్న అవసరం ఏంటి? మ్యారేజ్ అవ్వచ్చు, లేదా మ్యారేజ్ ఏంది, పిల్లలు ఈజ్ ఏ ప్రియారిటీ. తర్వాత ఏంటి? ఒక ఇల్లు కొనడం అనేది ఒక ప్రియారిటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్. ఫస్ట్ స్పష్టంగా డిసైడ్ చేసుకోవాలి మనకి ఏం కావాలి అన్నది. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. విజయం సాధించాలంటే ఫస్ట్ అది క్లారిటీ ఉంది అంటే అతని లైఫ్లో విజయం సాధించే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అంటే స్పెసిఫిక్గా తనకి ఏం కావాలో తెలుసుకుని ఉండాలి. చాలా క్లమ్జీగా, క్లౌడీగా ఉండకూడదు. క్లియర్ కట్గా ఉండాలి. ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తాను, ఐ హ్యావ్ టు గెట్ ఐఏఎస్ ఓన్లీ, అంతే. దాన్నే క్లారిటీ ఆఫ్ పర్పస్. ఐఏఎస్ కాకపోతే ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ పోస్టల్ సర్వీసు, అలా కాకుండా నా కోర్ పర్పస్ గెటింగ్ ఐఏఎస్ అంటే టాప్ 20 లోపల నాకు ఆల్ ఇండియాలో ర్యాంక్ రావాలి అనేది. రెండేంటి? కమిట్మెంట్ అంటే బిల్డింగ్ నెక్స్ట్ టు గ్రేటర్ వే, అంటే మనస్ఫూర్తిగా ఎంతైనా చేయగలగడమే కమిట్మెంట్. సో మనం ఇంకా దానికి అంకితం అయిపోవాలి. ఇంకా మనం ఏదైతే ముందు డిసైడ్ అయ్యామో దానికి ఇంకా మనం అంకితం అయిపోవాలి. అంకితం అయితే కానీ అది మనకు అందుబాటులోకి రాదు. అంకితం కావాల్సిందే, ఏది కావాలన్నా దానికి అంకితం. మూడవది టేక్ రిస్క్స్ అనమాట. లైఫ్లో కానీ బిజినెస్లో కానీ పైకి రావాలంటే రిస్కులు తీసుకునే తట్టు డెసిషన్స్ ఉండాలి. నేను రిస్కులు తీసుకొని సేఫ్టీగా ఉంటాను అనుకుంటే మనలో ఉన్న ప్రతిభ గొప్పగా రాదు. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు సార్ ఉన్నారు, ఆయన మంచి జాబులో ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్గా గవర్నమెంట్ జాబ్లో. దాన్ని వదులుకొని వెళ్ళి ఆయన విశ్వవిఖ్యాతగా వెళ్ళారు. ఆయన అప్పుడు ఉద్యోగం వెళ్తున్నప్పుడు అది రిస్కే కదా, అంతమంది జాబ్ వదులుకొని వెళ్ళి సినిమాల్లో సక్సెస్ అవుతామో కాదో తెలియదు. ఎస్వి రంగారావు గారు కూడా అంతే కదా, ఆయన జాబ్ వదులుకొనే వచ్చారు. సో రిస్క్ తీసుకుంటేనే మన అత్యున్నత స్థాయికి వెళ్తాం, మన అత్యున్నత ప్రతిభ బయటపడుతుంది. రెండోది, నాలుగోది అంటే అవుట్కమ్ పర్సనాలిటీగా తయారవ్వాలి మనం. అవుట్కమ్ పర్సనాలిటీ అంటే ప్రపంచంలో ఎలా ఉంటారంటే మనుషులు ప్రతిదానికి బ్లేమ్ చేయడం అలవాటు అనమాట. నేను ఫలాని కారణం వల్ల ఓడిపోయాను, ఫలాని వాళ్ళ వల్ల ఓడిపోయాను, ఇది ఒక విక్టిమ్ నేచర్ అంటారు. దాన్ని అయితే రీజన్స్ చెప్తుంటారు అన్నమాట. రీజన్స్ దీనివల్ల బ్లేమ్డ్ పర్సనాలిటీ అంటారు. ఈ బ్లేమ్డ్ పర్సనాలిటీ వల్ల మనం ఆత్మవంచనలోకి వెళ్ళిపోతాం. ఆత్మవంచన ఎలా అంటే ఖాళీగా ఉన్నవాడు బిజీ అని చెప్పుకుంటుంటాడు, అవకాశాలు రానివాడు నాకు అవకాశాలు వచ్చాయి కానీ నేనే రిజెక్ట్ చేశానని చెప్పుకుంటాడు. సో ఇవన్నీ ఏంటి? ఆత్మవంచన. ఆత్మవంచన చేసుకునేవాడు విజయం సాధిస్తాడు ఆటోమేటిక్గా. తర్వాత క్రియేట్ పార్ట్నర్షిప్స్. మనం ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు అదేవిధంగా ఉద్దేశంతో ఉండే వాళ్ళతో పార్ట్నర్షిప్ కానీ చేసుకుంటే విన్ విన్ పర్సనాలిటీ, విన్ విన్ రిలేషన్షిప్స్ అంటారు. మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు లావుగున్న వ్యక్తి వాకింగ్కి వెళ్దాం అనుకుంటాడు, అతను కూడా అలాంటి పార్ట్నరే దొరికితే వాళ్ళిద్దరు కంటిన్యూగా వాకింగ్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే సివిల్స్ ప్రిపేర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆస్పిరెంట్స్, వాళ్ళిద్దరూ కానీ గ్రూప్ స్టడీ చేస్తే సివిల్స్కి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం, పాత సినిమా యాక్టర్లు అంతాను ఒకప్పుడు రూమ్మేట్స్ అని. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు 5 మంది రూమ్మేట్స్ అట, అందరూ హీరోలు అయ్యారు. సుధాకర్ గారు అవ్వచ్చు, శివప్రసాద్ గారు కావచ్చు, ఇంకా చాలామంది 5 మంది వాళ్ళ రూమ్మేట్స్ 5 మంది హీరోలు అయ్యారు. కానీ ఈయన మెగాస్టార్ కాగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళ స్టార్డంలో సినీ ఇండస్ట్రీలో ఉండగలిగారు. సో వాళ్ళ ఆస్పిరేషన్స్ మొత్తం ఒకటే కదా, చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, యాక్టర్ అవ్వడం అనేది వాళ్ళ జీవిత ఆశయంగా ఉండేది. అట్లా లైఫ్లో అంశాలు ఇన్నని కాదు సార్, అవి ఎన్ని మంచి గుణాలను డెవలప్ చేసుకుంటూ ఉంటే అంత ముందుకు వెళ్తాం. విన్ విన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఉంటాయి. విన్ విన్ అంటే మ్యూచువల్ బెనిఫిట్, ఇద్దరికి బెనిఫిట్ ఉండేదే విన్ విన్. అట్లా అనమాట, ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి. తర్వాత పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సార్. మనం ఏది సాధించాలన్నా వ్యక్తిగతంగా తీసుకోవాలి, బాధ్యత ఉచితతనంగా తీసుకుంటే మనం ముందుకెళ్తాం. సపోజ్ రేపు మార్నింగ్ బంధువులు వస్తున్నారు అనుకోండి, రైల్వే స్టేషన్కి రమ్మన్నారు అనుకోండి, 4:30కి వెళ్ళి మనం అది పూర్తి చేసాం అనుకోండి, మన రెస్పాన్సిబిలిటీ అది. సో అట్లా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా జీవితంలో ఫెయిల్ అవ్వరు సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్, 100% ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్.
మన గురించి మనకు తెలిస్తేనే కదా సార్ జనాలు మనకు ఏంటనే తెలుస్తుంది. మన ఆలోచనలు, మన గోల్స్, మన ఆస్పిరేషన్స్, మన ఒపీనియన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే మనమేంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే ఆర్గనైజేషన్ కూడా విజను, మిషన్ అన్నీ పెట్టుకొని ప్రపంచానికి చాటి చెప్తేనే కదా పలానా ఆర్గనైజేషన్ పలానా విధంగా పనిచేస్తుంది అని తెలుస్తుంది. తర్వాత 100% పార్టిసిపేషన్ సార్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మూల కూర్చోకుండా పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి, యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండాలి. ఒక నాయకత్వం వహించేటట్టుగా పార్టిసిపేషన్గా ఉంటే మనం తక్కువ టైంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 10 మందిలో కూడా ఇతను కొంచెం సర్వీస్ మోటో బాగా 10 మందిలో కలుస్తాడు అనే ఒక విధమైన ఫీలింగ్ 10 మందికి వస్తుంది సార్. ఇట్లాగా తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హానెస్ట్గా ఉండాలి సార్. మనతో మనం హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ అనే సూత్రం వల్ల ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాం సార్. టాటా సన్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది? 91 గ్రూప్స్ ఎలా ఉన్నాయి టాటాలో? ఎందుకు టాటా అంత ఇష్టపడతారంటే టాటాలో వాల్యూస్ నిజాయితీ ఉంది, ప్రొడక్ట్లో నిజాయితీ ఉంది. అందుకని టాటా అంటే ఎవరు ఇంకా ఆలోచించరు అసలు. ఆ క్రెడిబిలిటీ క్రియేట్ చేశారు నిజాయితీ. సో ఆ విధంగా ఈ ఎలిమెంట్స్ నేను ఏ విధంగా చెప్పానో సార్, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, పర్సనాలిటీ రెస్పాన్సిబుల్, 100% ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, 100% పార్టిసిపేట్ యువర్ సెల్ఫ్, టేక్ రిస్క్స్, decide clearly and commit to your goals. These and are very important for organizational as well as humans also sir. ఒక పర్సనల్ గ్రోత్ అనేది ఎలిమెంట్స్ కానీ క్రియేట్ చేసుకుంటే ఎవరు కూడా ఏ విధంగానూ అపజయం పోయిన అవకాశం ఉండదు సార్. గెలుపు అనేది వస్తుంది. విజయం అనేది పదే ప్రయత్నిస్తే వచ్చేది. జనరల్గా సక్సెస్ ఈజ్ ఈక్వల్ A/M/O సార్. A/M/O. ఏ అంటే అబిలిటీ టు డూ జాబ్. ఏ పనైనా చేసే సామర్థ్యం ఉండాలి, ఎబిలిటీ. అది దాంట్లో జాబ్ డ్యూటీస్ అవ్వచ్చు, టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఏ జాబ్ ఇచ్చారో ఆ జాబ్ చేయగలడం అబిలిటీ. సపోజ్ ఒక యాంకర్ ఉన్నారు, యాంకర్కి అబిలిటీ ఏంటి? మంచి క్వశ్చన్స్ అడగడం, మంచిగా అందంగా కనిపించడం, స్మైలీగా ఉండడం, ఓకే, వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం, అంత మంచిగా మాట్లాడడం, అతనిలో ఉన్న బెస్ట్ని బయటకు తీయడం అనేది ఒక యాంకర్ క్వాలిటీ, అబిలిట్యూడ్. రెండేంటి? మోటివేషన్. ఒక్కోసారి సక్సెస్ వస్తుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్ వస్తుంది. ఒకరోజు మోరల్స్ ఎక్కువ ఉంటాయి, ఒకరోజు ఉత్సాహంగా ఉండడం, డల్గా ఉంటుంది. సో మోటివేషన్ ఎప్పుడు 365 days మనం మెయింటైన్ చేయలేం. సో ఆ మోటివేషన్ మనం కీప్ ఆన్ చేసుకుంటూ ఉంటాం కదా, అది మోటివేషన్. సక్సెస్ వచ్చేప్పుడు అందరికీ మోటివేషన్ ఉంటుంది, కానీ ఫెయిల్యూర్ వస్తే కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక మంచి సినిమా ఎన్నో ఆస్తా తీస్తారండి, అందరూ కష్టపడతారు, ప్రతి ఒక్కరు పార్ట్, కానీ అది డిజాస్టర్ అవుతుంది. కానీ నెక్స్ట్ పిక్చర్ యాక్ట్ చేయాలంటే ఆ హీరో కావచ్చు, లేదా ఆ సిబ్బంది కావచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరు నిర్మాత కావచ్చు, అంత జోష్ ఉండదు. స్టిల్ వాళ్ళ మోటివేషన్ తెచ్చి విజయం సాధించారంటే గొప్ప విషయం. ఆపర్చునిటీస్ సార్, అవకాశాలని అందిపుచ్చుకోవాలి సార్. A/M/O ఆపర్చునిటీస్. అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి సార్, అవి చాలా తక్కువగా వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలగటమే గొప్ప విషయం. ఫర్ ఎగ్జాంపుల్ 2011 IPL ఆక్షన్స్లో రోహిత్ శర్మని కొనడానికి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. యాక్చువల్గా సౌరభ్ తివారీ కోసం వాళ్ళు బిడ్ తయారు చేసుకున్నారు, ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఆ ప్లేస్లో రోహిత్ శర్మని ఇష్టం లేకపోయినా కొన్నారు. కానీ తదనంతరం రోహిత్ శర్మ వాళ్ళ కీ ప్లేయర్ అయ్యి 5 IPL విజయం సాధించాడు, IPL ట్రోఫీస్ తెచ్చిపెట్టాడు ఆయన. సో ఆ విధంగా లైఫ్లో ఎన్నో ఉంటాయి సార్ ఆపర్చునిటీస్. సో వచ్చే ఆపర్చునిటీ ఉపయోగించుకున్నాం అనుకోండి సార్, ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాం. ఇప్పుడు అసలు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమాలో శివగామి పాత్రకి యాక్చువల్గా మొదటి స్వర్గీయ శ్రీదేవి గారిని అనుకున్నారట, కానీ ఆమె నో అనేసరికి రమ్యకృష్ణ గారిని తీసుకున్నారు. కానీ రమ్యకృష్ణ గారు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఆ పాత్రకి అసలు ఆమె తప్ప ఇంకెవరు చేయనట్టుగా ఆమె చేశారు. సో ఈ విధంగా మన అబిలిటీని పెంచుకోవాలి ఒక పని చేయడానికి. 2 ఎప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. 3 వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పై స్టెప్కి వెళ్ళేటట్టుగా ఉండాలి సార్. ఇది ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏంటి చేయాలనుకుంటున్నారో తెలిసి ఉండాలి. రెండోది ఆనెస్ట్గా ఉండాలండి, నీతిగా నిజాయితీగా ఉండాలి. అలాగే వచ్చిన ఆపర్చునిటీగా ఉపయోగించుకోవాలి, 10 మందితో కలిసి ఉండాలని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.